ఈరోజు మనం కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్లో ఉన్నటువంటి 8 రకాలలో మొదటి 4 రకాలను గురించి గత వీడియోలో వివరించడం జరిగింది. మిగిలిన 4 రకాల గురించి ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో మొదటిది ఎంపథెటిక్ ప్రొనౌన్. ఎంపథెటిక్ ప్రొనౌన్ అంటే సబ్జెక్టు తర్వాత ఉపయోగించబడేటువంటి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ను ఎంపథెటిక్ ప్రొనౌన్గా చెప్పవచ్చు. అంటే ప్రొనౌన్స్లో కొన్ని పదాలు ఉన్నాయి. ఇక్కడ మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్స్, దెమ్ సెల్ఫ్స్, ఈ పదాలలో ఏ ఒక్కటైనా సరే సబ్జెక్టు తర్వాత వెంటనే ఉపయోగిస్తే దానిని ఎంపథెటిక్ ప్రొనౌన్ అంటాము. జనరల్గా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, ఎంపథెటిక్ ప్రొనౌన్స్ రెండు ఒకటే. ఇది చాలామందికి కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంది. కానీ క్లియర్గా చెప్తున్నది ఏమంటే సబ్జెక్టు తర్వాత వెంటనే వీటిని ఉపయోగిస్తే దాన్ని ఎంపథెటిక్ ప్రొనౌన్ అంటాము. అలా కాకుండా ఆబ్జెక్ట్ ప్లేస్లో వాక్యం చివరిలో ఉపయోగించినట్టయితే దాన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాము. ఎగ్జాంపుల్, ఐ మై సెల్ఫ్ డూ దిస్ వర్క్. ఈ పనిని నేనే చేస్తాను, ఇతరులతో చేయించును అనేటువంటిది అర్థం. మై సెల్ఫ్ అనేటువంటిది ఇక్కడ ఎంపథెటిక్ ప్రొనౌన్. ఎందుకంటే ఐ అనేటువంటి సబ్జెక్టు తర్వాత వెంటనే ఉపయోగించడం జరిగింది కాబట్టి ఇది ఎంపథెటిక్ ప్రొనౌన్గా చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా ఏ ఒక్కటైనా సరే, అంటే మై సెల్ఫ్ కానీ, యువర్ సెల్ఫ్ కానీ, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్స్, ఇలా వాటిలో ఏ ఒక్కటైనా సరే సబ్జెక్టు తర్వాత వెంటనే ఉపయోగిస్తే దాన్ని ఎంపథెటిక్ ప్రొనౌన్ అంటాము. ఇక రెండవది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటే ద ప్రొనౌన్స్ ఈచ్ అండ్ ఎవరీ ఆర్ కాల్డ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. దే రెఫర్ టు ద పర్సన్స్ ఆర్ థింగ్స్ విచ్ బిలాంగ్ టు ద హోల్. అంటే ఒకటిగా చెప్తూ ఉన్నప్పటికీ, ఒకటిగా చెప్తూ అన్నిటికీ వర్తిస్తూ ఉపయోగించబడేటువంటి దాన్ని మనము డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటాము. ప్రత్యేకత కలిగిన సూచకాలు అంటారు. అంటే ఈచ్ వన్, ఎవరీ వన్, ఈచ్ ఎవరీ అనేటువంటి వాటిని మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్గా చెప్పవచ్చు. ఎగ్జాంపుల్, ఈచ్ ఆఫ్ ది బాయ్స్ హ్యాస్ ఏ బుక్ ఇన్ హిజ్ హ్యాండ్. ఎవరీ వన్ ఆఫ్ ద క్లాస్ ట్రై టు డూ వెల్. ఇక్కడ బాలుర చేతిలో, ప్రతివాడి చేతిలో కూడా పుస్తకం ఉంది అనేటువంటిది మొదటి వాక్యం యొక్క అర్థము. క్లాసులో ప్రతివాడు కూడా బాగా చేయటానికి ప్రయత్నిస్తున్నాడు అనేటువంటిది రెండవ వాక్యం యొక్క అర్థము. అంటే గుంపుగా ఉన్నప్పటికీ కూడా అందులోంచి ఒకరి గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆ మొత్తం అన్నిటినీ కూడా కలిపి ఒక యూనిట్గా గుర్తించినట్టయితే దాన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అని అంటాము. ఇక తర్వాత వచ్చేసి గమనించినట్టయితే ఇండెఫినెట్ ప్రొనౌన్. ఇండెఫినెట్ ప్రొనౌన్ అనేటువంటి దాని గురించి మనము డిస్కస్ చేస్తే ఇందులో ద ఫాలోయింగ్, అంటే ప్రొనౌన్స్ అనేటువంటిది ప్లేస్ని బట్టి, కేటగిరీని బట్టి డిసైడ్ చేస్తారు. కొన్ని పదాలు ఉన్నాయి ప్రొనౌన్స్లో. సమ్, ఫ్యూ, ఎనీ, వన్, ఆల్, నన్, అదర్స్. వీటన్నిటినీ కూడా మనము కలిపితే వీటన్నిటినీ కూడా మనము ఏం చెప్పచ్చు అంటే ఇండెఫినెట్ ప్రొనౌన్స్గా చెప్పవచ్చు. అంటే ద బుక్స్ ఆర్ ఆన్ ద టేబుల్, టేక్ సమ్ ఆఫ్ దెమ్ అని వాక్యం ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఇక్కడ టేబుల్ మీద ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, అందులో కొన్నింటిని తీసుకుని రమ్ము అని చెప్పినప్పుడు టేక్ సమ్ ఆఫ్ దెమ్, ఏవైనా కావచ్చు. అట్లాంటప్పుడు ఇక్కడ మనము ఉపయోగిస్తే దాన్ని ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటాము. సమ్, ఎనీ, నో అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. సమ్ అంటే సమ్వన్, సంథింగ్, సంబడి సూచిస్తుంది. ఎనీ అనేటువంటిది ఎనీవన్, ఎనీథింగ్, ఎనీబడీని సూచిస్తుంది. ఇక చివరిది నో అంటే నన్ అని, నో వన్ అని, నథింగ్ అని, నోబడీ అని సూచిస్తుంది. కాబట్టి ఈ యొక్క సమ్ అనేటువంటి దాన్ని మనము ఫ్యూ అనేటువంటి దాన్ని, ఎనీ అనేటువంటి దాన్ని, వన్ అనే దాన్ని, ఆల్, నన్, అదర్స్ అనేటువంటి వాటిని ఎక్కడైనా ఉపయోగిస్తే దాని ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అని మనము చెప్పవచ్చు. ఇక అదేవిధంగా గమనిస్తే మనకు
ఇంటరాక్టివ్ ప్రొనౌన్స్ అనేది ఒకటి ఉన్నాయి. ఇంటరాక్టివ్ ప్రొనౌన్స్ అనేటువంటిది గమనిస్తే అది హూ, వాట్, హూమ్, విచ్ అనేటువంటి పదాలతో ఉపయోగించినటువంటి దాన్ని అంటే ప్రశ్నార్థక వాక్యాలుగా, ప్రశ్నను సూచించే వాక్యాలుగా ఉండేటువంటి ప్రొనౌన్స్ను ఇంటరాక్టివ్ ప్రొనౌన్స్ అంటారు. ఇంటరాక్టివ్ ప్రొనౌన్స్ అనేటువంటి దాంట్లో క్వశ్చనింగ్ ఉంటుంది. వాట్ ఇది క్వశ్చన్కి ఉపయోగిస్తాము. హూ, విచ్ అనేటువంటి దాన్ని, హూస్ అనేటువంటి దాన్ని క్వశ్చన్లకు ఉపయోగించడము మనం చూడవచ్చు. కాబట్టి వీటన్నిటిని కూడా ఇంటరాక్టివ్ ప్రొనౌన్స్ అంటారు.